ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 44. తన వీరాభిమాని చూడటానికి ఎంతో ఆశగా లైట్ హౌస్ దగ్గరికి వైపు వెళ్తాడు రాణా. అప్పటికే అక్కడ యశోద అతని కోసం ఎదురు చూస్తూ ఉండడంతో టెన్షన్తో గోళ్లు కొరికేస్తూ ఉంటుంది. రాణా మాత్రం రాధిక చెప్పిన వీరాభిమాని ఎవరు అని చుట్టూ వెతుకుతూ ఉంటాడు. హలో, ఎవరూ లేరా ఇక్కడ? యశోదకి గుండెల్లో ఉన్న భయం కడుపులోకి జారిపోతుంది. ధైర్యాన్ని మొత్తం కూడగట్టుకుని రాణా ముందుకు వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే రాణా వచ్చి చాలా సమయం అవడంతో. రోజ్ ఫ్లవర్ బొకే ఫేస్ కి అడ్డంగా పెట్టుకుని రాణా ముందుకు వస్తుంది యశోద. ఇక్కడి దాకా వచ్చి ఇలా ఫేస్ చూపించుకుంటా ఉంటే బాలేదు. మీరు ఎవరో నేను చూడాలి అని అంటున్న అతని మాటలకి వణుకుతూనే తన ఫేస్ ముందున్న ఫ్లవర్ బొకే తీస్తుంది. అక్కడ యశోదని చూడగానే రాణా షాక్ తో ఫ్రీజ్ అయిపోతే అదంతా చూస్తున్న రీమాకి ఒళ్ళు మండిపోతుంది. సార్ సార్ అని భయంగా పిలుస్తుంది యశోద. ఆమె వాయిస్ కి తేరుకున్న రాణా నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మీకోసమే వచ్చాను. నా కోసమా? అంటే నా వీరాభిమాని నువ్వేనా? అవును. నన్ను అంతగా అభిమానించాల్సిన అవసరం ఏంటి? రాణా ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఎన్నో రోజులుగా నా మనసులో దాచుకున్న మాట ఈ రోజు మీకు చెప్తున్నాను. మీ మీద గౌరవం ఎప్పుడు ప్రేమగా మారిపోయిందో తెలియదు. ఆ ప్రేమ ప్రాణంగా ఎప్పుడు చేరిపోయిందో తెలియదు. మీరంటే నాకు ప్రేమ కాదు, ప్రాణం రాణా సార్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నా మనసులో మాట మీకు చెప్పాలి అనుకున్నాను కానీ మీరు నన్ను ప్రేమించాలి అనుకోలేదు. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. అప్పటికే నోట మాట రాకుండా ఉన్న రాణా ఏదో చెప్పేలోపు ఫట్ మని పగులుతుంది యశోద చెంప రీమా చేతిలో. అసలే ఫ్యాషన్ షోలోని మోడల్స్ లో తన పేరు లేదని ఉన్న కోపం ఒక పక్క అయితే, ఎవరి కోసం ఇంత కష్టపడి మోడల్ గా ఎదిగిందో అతనికే యశోద ప్రపోజ్ చేయడం నిప్పులో పెట్రోల్ పోసినట్టుగా అయిపోతుంది. అందుకే కోపం తట్టుకోలేక యశోద చెంప పగలగొట్టింది. రీమా అని రాణా అరిచినా పట్టించుకోకుండా చెంపకి చేయి పెట్టుకుని భయంగా చూస్తున్న యశోదని పక్కకి తోసి, ఏంటే నీకు రాణా కావాలా? నువ్వెంత, నీ బ్రతుకెంత? రాధిక మేడం జాలిపడి నీకు ఇక్కడ జాబ్ ఇస్తే విశ్వాసం అనేది లేకుండా రాణాకి వల వేస్తావా? వగలాడి చంపి పారేస్తా అని మళ్ళీ యశోదని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. కానీ రాణా అదే చెయ్యి పట్టుకొని రీమాని పక్కకి లాగి, షటప్ రీమా, డోంట్ టాక్ ఏ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైన్, గెట్ లాస్ట్ అని అరిచాడు. అతని అరుపుకి భయపడిన యశోద ఈ మీద కోపంతో, ఏం మాట్లాడుతున్నావు రాణా? అది ఏం చెప్పిందో నీకు అర్థం కాలేదా? నాకు అన్నీ తెలుసు. నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు రీమా. ఏదో అనేలోపు నేను రెండోసారి మాటలతో చెప్పను రీమా అని సీరియస్ గా చెప్తాడు రాణా. యశోద వంక ఒకసారి చూసి ఐ విల్ సీ యువర్ ఎండ్ అని మనసులో కక్షగా అనుకుని వెళ్ళిపోతుంది రీమా. ఏడుస్తున్న యశోద వంక చూసిన రాణా రీమా తరపున నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ ఈ గొడవ అక్క వరకు వెళ్ళనివ్వకు. తనకి తెలిస్తే రీమాని చంపేస్తుంది. అలాగే సరే అని వెళ్ళిపోతున్న యశోద చేయి పట్టుకొని ఆపేస్తాడు రాణా. ఏంటి అన్నట్టు చూస్తున్న యశోద వంక చూసి, నా మీద నీకెందుకు ప్రేమ కలిగిందో నాకు తెలియదు కానీ నేను మా అక్కని దాటి ఏమీ చేయను. తెలుసు సార్ అని యశోద కూడా వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమెను చూస్తున్న రాణా తల పట్టుకొని కూర్చున్నాడు. అది ఎందుకో అతనికే తెలియాలి. కృష్ణకి ప్రపోజ్ చేయాలని పార్టీ జరిగే ప్లేస్ నుండి కొంచెం దూరంలో బీచ్ హౌస్ రిసార్ట్ బుక్ చేసి రాధా కృష్ణని దీపాలతో వెలిగించి తను అనుకున్నట్టుగా రెడీ చేసి కృష్ణకి కాల్ చేస్తుంది రాధిక. హలో మేడం. కృష్ణ ఎక్కడున్నావు? పార్టీ ఏరియాలో మేడం. ఓకే, నేను లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. ఎక్కడికి మేడం? వచ్చాక నీకే తెలుస్తుంది అని నవ్వి ఫోన్ కట్ చేస్తుంది. ఏంటో మేడం డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు అనుకుని యశోదకి చెప్పాలని చుట్టి చూశాడు. ఎక్కడా కనిపించలేదు. కాల్ చేశాడు. హలో. హలో అన్నయ్య.
యషి ఏమైందిరా వాయిస్ అలా ఉంది? ఏం లేదన్నయ్య, ఐస్ క్రీమ్ ఎక్కువ తిన్నాను అందుకే కాస్త కోల్డ్ చేసినట్టుంది. ఓకే, ఎక్కడున్నావు? నేను పీసీకి వెళ్తున్నాను అన్నయ్య. అదేంట్రా చెప్పకుండా వెళ్ళిపోయావు? డ్రాప్ చేస్తానన్నా కదా. సారీ అన్నయ్య, గుర్తులేదు, కొంచెం ఇరిటేషన్ గా ఉంది అందుకే వెళ్ళిపోతున్నాను. సరే, జాగ్రత్తగా రీచ్ అవ్వగానే నాకు మెసేజ్ చెయ్యి. అలాగే అన్నయ్య అని ఫోన్ కట్ చేసి అప్పటి వరకు ఆపుకుని ఏడుపుని కంటిన్యూ చేసింది. కృష్ణ వస్తున్నాడు ఎంతో ఆత్రంగా వెయిట్ చేస్తున్న రాధికకి రాణా నుండి కాల్ వస్తుంది. తమ్ముడి నెంబర్ చూసిన రాధిక, అమ్మో చిన్న ఇప్పుడు కాల్ చేస్తున్నాడు ఏంటి, శ్రీ ప్రపోజ్ చేస్తుందని చెప్పడానికి ఏమో. అయినా ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నావు ఏంటి ఎందుకు అని ఖచ్చితంగా నాకు సెక్యూరిటీ చెక్ చేస్తాడు. వద్దు, టెక్స్ట్ మెసేజ్ చేసి మేనేజ్ చేద్దాం అనుకుని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా 1 hour లో వచ్చేస్తాను, టెన్షన్ పడుకో, ఐఎమ్ ఓకే అని మెసేజ్ చేసి అమ్మయ్య అనుకుంటుంది. కృష్ణ వచ్చాడని సెక్యూరిటీ ద్వారా తెలుసుకున్న రాధికకి ఫస్ట్ భయం, టెన్షన్ తో పాటు సిగ్గు అనే కొత్త ఐటమ్ ఫేస్ లో బయటపడుతుంది. అతని షూ సౌండ్ వినిపిస్తుంటే గుండె జల్లుమని ఒళ్ళు జిల్లుమని ఒకేసారి అనిపిస్తుంది. ఇదేంట్రా బాబు, పెద్ద పెద్ద కరోనాలని ఎడమ కాలుతుందా దాన్ని. ఈ కిట్టయ్య వస్తుంటే చెమట పడుతుందని చీర కొంగుతో ఫేస్ తుడుచుకొని, ఇలా అయితే నా కథయ్య ముందు మాటలు రావు, బెబ్బే మెంబే అంటే చండాలంగా ఉంటుంది. అది ఇలా కాదు, నువ్వు చాలా బ్రేవ్ గర్ల్, కాస్త సిచ్యువేషన్ హ్యాండిల్ చెయ్యి అని తనకు తానే మోటివేట్ చేసుకొని కర్ర పొలలా బిగుసుకొని నిల్చుంటుంది. కృష్ణ చుట్టూ ఏముందో కూడా చూడకుండా సరాసరి రాధిక దగ్గరకు వచ్చి, ఏంటి మేడం ఇక్కడికి రమ్మన్నారు అని చాలా మర్యాదగా పద్ధతిగా అడుగుతాడు. అతని మాటలకు తెలుస్తుంది రాధిక, హా అది కృష్ణ, అది మీతో మాట్లాడాలని పిచ్చిగా వాగి కృష్ణలో వింత ఎక్స్ప్రెషన్ పుట్టిస్తుంది. మేడం ఆర్ యూ ఓకే అని కాస్త కన్సర్న్ తో అడుగుతాడు. హా మిస్టర్ కృష్ణ, ఐఎమ్ ఓకే. హా మిస్టర్ కృష్ణ, ఐఎమ్ ఫైవ్. ఏంటి? అదే ఐఎమ్ ఫైన్ అని ఇకిలించి, థూ నా బతుకు, మాట కూడా కంట్రోల్ అవ్వట్లేదని మనసులో తిట్టుకొని పైకి మాత్రం ప్లీజ్ కమ్ అని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తుంది. వాటర్ లో దీపాలతో మెరిసిపోతూ ఉన్న రాధాకృష్ణుడు ఆర్ట్ చూసి వావ్ అనుకుంటాడు కృష్ణ. ఎలా ఉంది మిస్టర్ కృష్ణ? నో వర్డ్స్ మేడం, ఇట్స్ రియల్లీ టూ గుడ్. మీరే చేశారా? నేనే చేశాను. మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది మేడం, మిమ్మల్ని ఇప్పటి వరకు బిజినెస్ ఉమెన్ గానే చూశాను, ఇప్పుడు మీలో గొప్ప ఆర్టిస్ట్ ని కూడా చూస్తున్నాను. రియల్లీ ఆసమ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? నేను మీతో కొంచెం మాట్లాడాలి. రేపు ఆఫీస్లో మాట్లాడొచ్చు కదా మేడం, ఈ టైంలో ఇలా కలవడం ఎందుకు? ఎవరైనా చూస్తే మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు, అది నాకు ఇష్టం లేదు. ఒకరి గురించి పట్టించుకుంటే మనం నిద్ర కూడా పోలేం మిస్టర్ కృష్ణ. అది కూడా నిజమే, కానీ నా వల్ల మీకు బ్యాడ్ న్యూస్ వస్తే ఆ గిల్టీ ఫీలింగ్ నాకే ఉంటుంది. వామ్మో, వీడేంటి జస్ట్ పర్సనల్ గా కలిసినందుకు ఇలా ఫీల్ అవుతున్నాడు. ఇక ప్రేమ గురించి చెప్తే నన్ను సముద్రంలో తోసేస్తాడా, లేకపోతే వీడే సముద్రంలో కలిసిపోతాను అంటాడా? ఏంటో నా కర్మ అని మనసులో మాట్లాడుకుంటున్న ఆమె మాటల ప్రవాహానికి కృష్ణ పిలుపు అడ్డుకట్ట వేస్తుంది. మేడం మిమ్మల్ని. కృష్ణ, ఏమైంది మేడం? ఏదో ఆలోచిస్తూ చుట్టూ ఏం జరిగిందో కూడా పట్టించుకోవడం లేదు. అదేం లేదు కృష్ణ అని నవ్వి జ్యూస్ ఆఫర్ చేస్తుంది. సైలెంట్ గా గ్లాస్ అందుకుని సిప్ చేసి రాధిక వంక చూస్తాడు. మేడం చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. ఈ టెన్షన్ తో పాటు ఆ యశి ఏం చేసిందో అనే టెన్షన్ కూడా ఎక్కువైపోయింది అనుకొని లేని ధైర్యం అంతా కూడగట్టుకోండి. మిస్టర్ కృష్ణ అని గొంతు విప్పుతుంది. జ్యూస్ అయిపోవడంతో గ్లాస్ పక్కనే టేబుల్ మీద పెట్టి, చెప్పండి మేడం అని వెనక్కి తిరిగిన అతనికి దిమ్మ తిరిగేలా ఇద్దరి పెదాలు కలిపేస్తుంది రాధిక. అయిపోయింది. రాధిక మెసేజ్ చూసిన రాణా సెక్యూరిటీ వాళ్ళు రాధికతో వెళ్ళనందుకు వాళ్ళకి కోటింగ్ ఇచ్చి అందరినీ పీకేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తాడు. పార్టీ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక్కడే ఇంటికి స్టార్ట్ అవుతాడు. హోటల్ లాబీలో సాగర్ యష్ కోసం వెతుక్కోవడం కనిపించి అతని దగ్గరికి వెళ్తాడు.
సాగర్ రాణా వాయిస్ కి తలెత్తిన అతను సార్ అని లేచి నిల్చుంటాడు. నువ్వేంటి ఇక్కడ ఇప్పుడు వచ్చావు? 2 డేస్ అయింది సార్. రాధిక మేడం పార్టీకి రమ్మన్నారు. అక్కతో కలిసి వచ్చాను. కానీ తను కనిపించడం లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. యశిత బాధలో సాగర్ గురించి మర్చిపోయిందని అర్థమై తను పీజీకి వెళ్ళిపోయినట్టుంది. ఏదో హెల్త్ బాలేదంట. నువ్వు పద వెళ్దాం. కానీ సార్ అక్క నేను రాధిక మేడం చెప్పిన ఫ్లాట్ లో ఉంటున్నాము. తను పీజీకి వెళ్ళడం ఏంటి? సరే నేను ఒకసారి యశితకి కాల్ చేస్తాను అని రాణా మొబైల్ తీయగానే సాగర్కి ఆమె నుండి కాల్ వస్తుంది. సార్ అక్క కాల్ చేస్తుంది. ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని కాల్ లిఫ్ట్ చేసిన రాణా హలో అనేలోపు సాగర్ సారీ నాన్న ఏదో కంగారులో నిన్ను మర్చిపోయాను నా బంగారం టెన్షన్ పడ్డావా ఇప్పుడే వస్తున్నాను హోటల్ దగ్గరే ఉండు ఎటు వెళ్ళకు అని ఆతరంగా అంటున్న యశిత మాటలకి రాణాకి నవ్వు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని మిస్ యశిత రాణా వాయిస్ కి బిగుసుకుపోతుంది యశిత హలో మిస్ యశిత సార్ చెప్పండి సాగర్ని మా ఇంటికి తీసుకెళ్తున్నాను నువ్వు ఈ టైంలో హోటల్కి రావాల్సిన అవసరం లేదు సార్ అది కాదు ఇది ఏది కాదు టేక్ కేర్ అండ్ గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసేస్తాడు రాడు సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టాటా